500 కోట్లకి అమ్ముడిపోయారట అంబానీకి జూనియర్ ఎన్టీఆర్. అంబానీ గురించి మనం చెప్పుకునేదేముంది? ఇటీవల వాళ్ళ కొడుకు పెళ్లికి సంబంధించిన విషయాలు. పెళ్లి కూడా కాదు, ప్రీ వెడ్డింగ్ సెరమనీ. అందులో బాలీవుడ్ హీరోల్ని బార్ డాన్సర్ లాగా ఆడించేశారు. మొత్తానికి ఈ వేడుకకి సినీ తారాలోకమే కాదు, మరి ట్రంప్కి సంబంధించిన కుటుంబ సభ్యులు, బిల్ గ్రేట్స్ లాంటి ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే. అది మన అంబానీ యొక్క స్టేటస్. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అమ్ముడిపోయారు అనంటే, అనుకున్నట్టు మనం చాలా రకాలుగా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేం కదా. అందుకే ఈ దొంగ తిరుగుడు. మొత్తానికి జియో ఎంటర్టైన్మెంట్స్ అంబానీకి ఉన్న ఎన్నో బిజినెస్లలో ఎంటర్టైన్మెంట్ రంగం కూడా ఉంది. సో ఆయన ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రొడక్షన్లో జియో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్కి దీనికోసం 500 కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్కి సంబంధించి కూడా చాలా బాగా రిప్రజెంట్ చేస్తారు మనకు అంబానీ. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా RRR సినిమాలు జరిపిన ఉద్దేశంకి మరి అక్కడ ఖచ్చితంగా అభిమానులు కూడా కోకొల్లలుగా పిలుస్తుంటే ఒక వేదికని భారీగా ఏర్పాటు చేసి అక్కడికి అందరినీ కూడా తీసుకొచ్చారట. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 500 కోట్ల భారీ ప్రాజెక్ట్కి అయితే మరి అక్కడ సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది. సో జియో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక కమర్షియల్ యాడ్ కోసమే దీన్ని చేస్తున్నారట. మొత్తానికి ఒక కమర్షియల్ యాడ్ కోసమే 500 కోట్లు అంటే సినిమా చేస్తే ఇంకా అంబానీ ఎంత ఇస్తాడో. మొత్తానికి మన హీరోకి బాలీవుడ్లో కూడా మస్తు డిమాండ్ ఉందని బాగా తెలుస్తుంది కదా. అందుకే హే స్టార్ వెస్ట్ ఎన్టీఆర్ ఆల్వేస్ బెస్ట్ అంటూ ఎన్టీఆర్కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఈ యాడ్కి తన అభిప్రాయానికే కాకుండా తన యొక్క డేట్స్కి బిజీ చేసుకున్నారు అంబానీ.